నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. ఏపీలో చంద్రబాబు నాయుడు గారి గ్రాఫ్ అమాంతం పెరిగిపోయింది అని చెప్పేసి అంటున్నాం. ఎందుకంటే గతంలో ఇటు ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు కానీ తర్వాత విడిపోయినాక ఏపీకి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం వహించడం అని కొత్త ఏం కాదు. ప్రజలు కూడా కొత్తగా చూసింది అంటే తను ఎప్పటి నుంచో ఉన్నారు కాబట్టి తనకి కొత్తగా అనిపించలేదు. కానీ ఈసారి మాత్రం చాలా స్పెషల్గా ఫీల్ అవుతున్నారు. అక్కడ ప్రజలు కూడా చాలా ఆదరణ కూడా ఈసారి చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుంది. అసలు ఎందుకు ఈసారి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని చాలా కొత్తగా చూస్తున్నారు, ప్రజలు ఎందుకు ఇంత ఘనంగా ఆదరిస్తున్నారు, ఒక దేవుళ్లాగా చూస్తున్నారు అనేది మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు. నమస్కారం. సరే, ఇప్పుడు చూస్తుంటే చంద్రబాబు నాయుడు గారి గ్రాఫ్ అమాంతం పెరిగిపోయింది గతంలో కంటే కూడా. ఎందుకంటే రెండు రాష్ట్రాలకు తెలుసు చంద్రబాబు నాయుడు గారు ఎలా తను నాయకత్వం ఎలా ఉంటుంది ఏంటి అనేది. ఈసారి మాత్రం చాలా అంటే ఈసారి ఇంకా తిరుగులేదు అన్నట్టుగా మాట్లాడుతున్నారు, ప్రజలే మాట్లాడుతున్నారు, ప్రజల్లో అంటే ఒక దైవంలాగా కొలుస్తున్నారు. ఎందుకంటారు చంద్రబాబు నాయుడు గారు ఎందుకు అలాగా అంత గ్రాఫ్ పెరగడానికి కారణం ఒకటి, ఆయన వర్క్ మీద ఉన్న ప్యాషన్ కానీ, నిబద్ధత కానీ, క్రమశిక్షణ, ఫుడ్ మీద కూడా ఎంత కంట్రోలు, అత్యధిక ఆనందము, అత్యధిక బాధ. ఒక్క భువనేశ్వర్ గారిని అవమానించారనే విషయంలో ప్రెస్ మీట్లో ఏడ్చిన దాఖలాలు తప్ప ఇంకెప్పుడు ఆయన పార్టీ ఓడిపోయినప్పుడు బాధపడలే, ముఖ్యమంత్రిగా ఓడిపోయినప్పుడు బాధపడలే, ఇంకెవరు ఏదైపోయినా బాధపడలే, కానీ ఆ సందర్భంలో మాత్రం బాధపడ్డారు. సో ఎప్పుడు అట్లా లీడర్షిప్ క్వాలిటీస్తో ఫిట్గా ఉండే పర్సన్ గ్రాఫ్ ఎందుకు పెరగదు అంటే, ఒకటి ఆయనలో ఉండే క్వాలిటీసు, రెండోది పక్కన ఎంత దారుణంగా గత 5 ఏళ్ళు భవిష్యత్తుని శూన్యం చేసేసేలాంటి పరిపాలన ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి గారి వల్ల కూడా ఈ గ్రాఫ్ పెరిగిందేమో నా అభిప్రాయం. ఎందుకంటే మీరు అబ్జర్వ్ చేస్తే ఆల్మోస్ట్ ఆల్ సీనియర్గా ఉండే ముఖ్యమంత్రుల్లో ఈయనే ఉన్నారేమో అంత పెద్ద వయసున్న వాళ్ళు. నవీన్ పట్నాయక్ గారు కూడా మనం ఓడిపోయారు. తర్వాత మోదీ గారు గుజరాత్గా ఉండేవారు, ఇప్పుడు ఆయన ప్రధాని అయిపోయారు. కాబట్టి అంటే ఇంత ఫేమ్ ఉన్న సీనియర్ నాయకులు ముఖ్యమంత్రిగా ఉన్న వాళ్ళలో బహుశా ఇండియాలో నాకు తెలిసి ఈయనే ప్రథమ స్థానం, మొదటి వరుసలో ఉంటారు ఈయన. అండ్ మోర్ ఓవర్ పార్టీలో కూడా ఈయనకన్నా సీనియర్స్ ఎవరు లేరు నాకు తెలిసి. ఎన్టీఆర్ గారు పెట్టినప్పుడు ఉన్నప్పుడు సీనియర్లు చాలా కొద్ది మందే ఉన్నారు. సో ఆ కొద్ది మందిలో కూడా 2 తెలుగు రాష్ట్రాల్లో కలిపి చూసుకున్నా కూడా ఈయనే సీనియర్గా ఉన్నారు. అంత సీనియర్ అయ్యిండు కూడా చాలా ఇదిగా ఎక్కువగా ఎరగబడడం, దాన్ని ఏమంటారు, నచ్చినట్టుగా బిహేవ్ చేయడం అలా ఉండదు. ఎప్పుడూ ఒకేలా ఉంటారు, ఎక్కువ ఒకేసారి ఇలాగ అనడం అంతే తప్ప రెచ్చిపోయి అభివాదాలు చేసేసి బాడీ లాంగ్వేజ్ మార్చేసి వాళ్ళతో వెళ్తే వాళ్ళలాగే బిహేవ్ చేసే అంత ఇది ఉండదు. ఒక డిగ్నిఫైడ్ ఉంటాడు అంతే ఆయన. అయితే ఆ డిగ్నిఫైడ్ ఉండడం వల్ల లీడర్షిప్ క్వాలిటీస్ పెరిగాయి, కానీ కొంతమంది దగ్గరికి చేరడం అనేది అదే నాయకుడు కాబట్టి భయపడతారు కదా, దాన్ని కూడా పోగొట్టేలాగా ఆయన మరి కాస్త ఇప్పుడు శ్రేణులతో కలవడం ఇది చేస్తున్నారు. ఎంత అంటే దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ రీసెంట్గా జరిగింది. ఆయన అసెంబ్లీకే సభా నాయకుడిగా, సభా అధ్యక్షుడు స్పీకరు, సభానాయకుడిగా ఆయన ఎన్నుకునే క్రమంలో అదే స్టేజ్ మీద పురంధరేశ్వరి గారు, పవన్ కళ్యాణ్ గారు, ఈయన అచ్చెన్నాయుడు గారు కూర్చున్నారు. ఈయనకి సెపరేట్గా ఇంకొక చైర్ వేస్తే వెంటనే దాన్ని రిజెక్ట్ చేసి నార్మల్ చైర్, నేను వీళ్ళల్లో ఒక ఎమ్మెల్యేని నన్ను ఎన్నుకున్నారు నాయకుడిగా అంతే. తర్వాత ఈవెన్ అందరూ వేదిక మీదకి వచ్చి ప్రమాణ స్వీకారం అయిన తర్వాత ఆ రోజు ప్రతి ఒక్కరు వచ్చి ప్రధానమంత్రికి అభివాదం చేశారు, గవర్నర్కి అభివాదం చేశారు. ప్రధానమంత్రి చేసిన తర్వాత బాబు గారికి అభివాదం చేయడానికి వస్తుంటే వారించి ముందు గవర్నర్ పెద్దవారు ముందు వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి అన్నట్టుగా నాకు కాలు మీద పడుతుంటే వద్దని చెప్పడం. అంటే ఇవన్నీ ఎట్లా అనిపిస్తున్నాయంటే బాబు బాగా చేంజెస్ కనిపిస్తున్నాయి. అంటే అప్పట్లో నేను కొద్దిగా చిన్న వయసులో ఉన్నప్పుడు రెండోసారి ముఖ్యమంత్రిగా 99లో ఆయన ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత బాబు గారు ఇంకాస్త ఏదో ఒకటి చేయాలి, మనం ఏదో విజన్ 2020తో పని చేయాలంటే ఏదో ఒకటి చేయాలి అని చెప్పి శరవేగంగా చేయడంతో కొంతమందికి అది నచ్చలే. అంటే ఆయన థాట్ ప్రాసెస్ని క్యాచ్ చేయలేకపోయారు. ఈయన ఏంటి మరి రెండోసారి గెలిచారని కొంచెం ఎక్కువ చేస్తున్నాడా అన్నట్టు కూడా విమర్శించిన సీనియర్ జర్నలిస్టులు ఈ రోజుకి ఉన్నారు, పేర్లు అనవసరం, విమర్శించారు. ఆయన ఏంటి మరి నియంత పోకట్లకు వెళ్ళిపోతున్నట్టున్నాడే అని. అంటే ఆయన థాట్ ప్రాసెస్ని క్యాచ్ చేయలేక, అర్థం చేసుకోలేక, సో అలాంటివి కూడా బాగా ఓవర్కమ్ అయ్యాడు ఆయన. తర్వాత ఎవరికైతే కష్టపడి పనిచేయమని చెప్తారో వాళ్ళకే కోపం వస్తుంది. బాబు మీకోసం బయోమెట్రిక్ పెడతా ఉన్నా అది కోపమే వీళ్ళకి. అంటే వీడు ఎవరు టైంకి వెళ్ళడం అనమాట, బయోమెట్రిక్ పెట్టకూడదా వీళ్ళకి, ఉద్యోగస్తులు వీళ్ళు కొంతమంది, అందరూ నేను అట్లే.
సో అట్లాంటి విషయాలను కూడా ఇదయ్యాడు. ఎప్పుడైతే మొన్న పోస్టల్ బ్యాలెట్లో ఎంత మెజారిటీ ఎంతమంది ఓట్లు వేశారో 4,40,000 మంది ఓటు వేయడానికి వచ్చి అందులో నాకు తెలిసి 80% ఆఫ్ ఉద్యోగస్తులు బాబు గారికే ఓటు ఇప్పుడు వేశారో ఆయన ఆ రోజు చాలా రియలైజ్ అయ్యారంట. ఆయన సన్నిహితులు చెప్పండి, ఓహో మనం కావాలని ఇంతమంది ఉద్యోగులు కూడా కోరుకుంటున్నారు. సో గతంలో చేసిన ఏవైతే పొరపాట్లు ఉన్నాయో అంటే అవి ఉండాలి, అవి లేకపోతే వీళ్ళు చేయరమ్మా. కాకపోతే ఓకే నేను ట్రీట్ చేసే విధానం కాదు, దాన్ని చక్కగా చేయించుకునే విధానంలో చేయాలి. వెంటనే ఆ సభలు నాయకులతో మాట్లాడడం డౌన్ టు ఎర్త్ ఉండడం. మన తిరుపతిలో కూడా అందరితో సమానంగా కూర్చొని మాట్లాడడం, ప్రెస్ మీట్లో కూడా. అంటే అది అంత ఫీల్ గుడ్ అనమాట. ఫీల్ గుడ్, అబ్బా బాబు గారితో ఇదేంటి. ఆ ఫీల్ గుడ్ వల్ల ఇంకోటి ప్లస్ పాయింట్ ఏంటంటే కంపెనీలు కూడా వస్తున్నాయి. అబ్బా ఈయన ఎలాగా పని రాక్షసుడు, ఈయనకేంటి ఆంధ్రప్రదేశ్ డెవలప్ చేస్తామంటే ఏ పనైనా చేస్తాడు. సార్ ఇక్కడ పెట్టుబడులు పెడతాం, ఇక్కడ కంపెనీ పెడతాం, మాకు ఈ భూమి ఇప్పించండి, మాకు ఇది ట్యాక్స్లు రిజంప్షన్ ఇవ్వండి, ఎక్సెప్షన్ ఇవ్వండి, దానికి మాకు వేరే చెప్పండి, సెంట్రల్తో మాట్లాడంటే మీరు పెట్టి ఇమీడియట్గా చేస్తారా, నేను చూసుకుంటా. ఇమీడియట్గా సంబంధిత అధికారులకి పాస్ చేసేయడం. ఆ కసి మీద ఉన్నాడు ఆయన. ఇప్పుడు ఆయన బా అరే ఎంత ఇదిగా వెళ్ళేసరి కూడా సకల మర్యాదలు, రండి మీకు ఏం కావాలి చెప్పండి, 1 డేలో డాక్యుమెంటేషన్ కంప్లీటెడ్, అన్నీ చేస్తాం. సో అంటే ఎన్నో జనరేషన్స్ చూసాడు ఆయన కూడా. కౌంటింగ్లో ఈవినింగ్ వచ్చిన స్టేట్మెంట్ ఏంటి, నా 40-42 ఏళ్ళ రాజకీయ అనుభవంలో ఎన్నో ఎలక్షన్స్ చూసా, ఎన్నో ప్రభుత్వాలను చూసా, ఎన్నోసార్లు ఓటింగ్ పర్సంటేజ్ పెరగడం తగ్గడం అన్నీ చూశాను నేను. ఇటువంటి ఎలక్షన్స్, ఇటువంటి ఓటింగ్ పర్సంటేజ్ని ఎక్కడా చూడలేదు, ఇకపై చూడలేమేమో. అంతే కదమ్మా, 82%. పైగా ఎలాగ ప్రపంచం వచ్చేసింది అసలు. ఎక్స్పెక్ట్ చేశారు ఎవరైనా? అరే 70% డిస్టెన్స్లో పాస్ అవుతారు అనుకున్నారు, కానీ మరీ 93%. 75 వస్తే చాలు అనుకున్నారు, అలాంటిది 93%తో గెలిపించారంటే సో మనం ఇంత ఎక్స్పెక్టేషన్ మన మీద పెట్టుకున్నారు అని ఇంకా ఆయన మలుచుకుంటున్నాడు, ఆయన తగ్గి బిహేవ్ చేస్తున్నాడు, ఆయన స్థాయికి ఆయన ఉండట్లేదంట. అంటే ఇక్కడ చూస్తున్నట్టయితే ఉద్యోగులతో జగన్మోహన్ రెడ్డి గారు ఎలా ఉన్నారో అలా ఉండకూడదని చెప్పేసి చంద్రబాబు నాయుడు ఎగ్జాక్ట్లీ అంతేనమ్మా. ఏదైనా సరే అదే అంటున్నాను. ఒకటి బాబు గారు గ్రాఫ్ పెరగడం ఒక రీజన్ అయితే, ఈయన నుంచి ఈయన్ని ఇంత దారుణంగా తిట్టుకోవడానికి, విమర్శించడానికి కారణం ఏంటి? ఇలా ఉన్నాడు, ఇలా ఉండకూడదు, ఈయన ఇలా చేశాడు, మనం ఇలా చేయకూడదు, ఇంకా అలా అంత ఏజ్లో మళ్ళీ ఆయన ముసలోడు అన్నారు, ఆయన ముసలి నక్క అన్నారు. మరి ఆయన రథం ఎక్కేస్తున్నాడుగా ల్యాడర్ పట్టుకొని, వీళ్ళు ఎక్కలేకపోతున్నారు. సో ఇప్పుడు ఆయన దాని గురించి అంటే ఇప్పుడు కాంగ్రెస్లో కూడా ఎప్పుడు విమర్శించే వాళ్ళు కూడా అరే చంద్రబాబు నాయుడు అంటే హార్డ్ వర్క్ రబ్బా, దాంట్లో డౌటే లేదు, ఆయన వచ్చాడంటే క్షణం తీరుకుండదు, కూర్చొని ఎవడిని పరుగులు పెట్టిస్తాడు, రాష్ట్రాన్ని కానీ ఉద్యోగులను కానీ వ్యవస్థలను కానీ. సో ఇప్పుడు అది కాస్త లేదు, ఉద్యోగులు కూడా పరుగులు పెట్టించాలి. ఎలాగా? అవసరమయ్యే మేరకు, అవసరమైన రీతిలో. అక్కడ ఎక్కడెక్కడ ఏ గతంలో అనుకున్న విమర్శలు వచ్చాయో అవన్నీ పికప్ పాయింట్స్ తీసుకొని ఇలా ఉండకూడదు, ఇలా చేయాలి, మన ప్రజల్లో ఉండాలి, ప్రజలకు వెళ్తుండాలి. అసలు సడన్ విజిట్ పెట్టింది ఆయన కదమ్మా. అట్లాగా ప్రతి దాంట్లో కూడా బాగా చేంజెస్ రావడం, ఆయన దగ్గరికి వెళ్ళి కలుసుకోవడం, అందరితో మాట్లాడడం, నవ్వుతూ పలకరించడం. అసలు నేను నిజంగా చెప్తున్నా, ఆయన ఒక విధంగా కళ్ళు చెమర్చాయంట. అరే ఈ స్థాయి అంటే నా మీద ఎంత ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నారా, నన్ను నాయకుడిగా కావాలని ఎన్ని కోట్ల మంది కోరుకుంటున్నారా అని. దీని ఎలా ఉంటుంది ఆ ఫీల్? ఒకవైపు ఎంతో బూస్టప్ ఇస్తుంది, మరోవైపు అంత రెస్పాన్సిబిలిటీ కూడా పెంచేస్తుంది. ఇప్పుడు పెంచేసింది దానికి. ఆ పెంచేయడంతో అన్ని రకాలుగా బాగుంటుంది. పైగా కరెక్ట్ టైంకి కీలకమైన చక్రం తిప్పే స్థాయికి వచ్చేసాడు ఆయన. చూసారా, ఆయన కష్టపడే తత్వానికి కరెక్ట్గా అవకాశం గెలిపించినందుకు సెంట్రల్లో కూడా ఆయన హీరోలు అయిపోయాడుగా. ఇప్పుడు కదా ఇప్పుడు ఎవరిని కదిలించిన ఏమంటున్నారు, లేదు ఇప్పుడు ఈయన వచ్చాడు కాబట్టి సెట్ చేస్తాడులే, లేదు బాబు గారు వచ్చారు కాబట్టి ఇంకా అవుద్దులే, లేదు బాబు గారు ఇచ్చారు కాబట్టి మనకి ఇంకా పిఆర్సీ అవుద్ది, ఇట్లా మాట్లాడుకుంటున్నారు ఉద్యోగులు కూడా. అవుతుంది అని నమ్మకం. గతంలో జరిగిన విధంగా మీరు ఇందాక అన్నారే, ఏదైతే గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రి చేసిన ఇది చేయకూడదు, ఇలా ఉండకూడదు, అవి అంటే ఈ ఏజ్లో నువ్వు నాకు చెప్పేది ఏంటి. ఇంకో పక్కన ఇంకో ఆయన ఉన్నాడు, పేర్లు ఎందుకు, ఆయన నేను సీనియర్, నేను చెప్పింది గది ఫైనల్ అన్నట్టుగా ఉన్నారు కదా. అలా లేకుండా ఓకే మీరు చెప్పింది చేద్దాం, ఇది చూద్దాం. మరి మహిళకి హోమ్ ఇచ్చాడుగా,
చెప్తున్నాను మాటకి. అలాగే అన్ని కొత్త పాత కలిపి పనిచేస్తేనే మనం పరుగులు పెడతామనే స్థాయిలో ఆయన డౌన్ టు ఎర్త్గా బిహేవ్ చేసి వెళ్తున్నాడంటే మంచి పరిణామం. అది ప్రజలకి వాళ్ళ పార్టీకి కూడా చిరస్థాయిగా పేరు ఉండిపోయేలా ఉంటుంది కదా. అది నైస్ మౌల్డ్ అనమాట అది. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్.